సో చేరి వచ్చిన పార్టిసిపెంట్స్కి విశ్వాసులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా 2 డేస్ లెక్చర్ని లేకపోతే క్లాసెస్ని ఒకసారి మరలా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. సో సిఎస్ లూయిస్ అనే భక్తుడు ఎందుకు దీన్ని రిపీటెడ్గా చెప్తున్నానంటే మీలో కొంతమందిలోకైనా బుల్లెట్ దిగాలని. సో బుల్లెట్ దిగితే బాగా పనిచేస్తుంది, రైట్? సో ఈ విషయం బాగా అర్థమైతే విశ్వాసంలో ఎదుగుతాం. అందుకు నేను రిపీటెడ్గా చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, రక్షణ పొందిన తొలి దినాల్లో ఉన్న బిడ్డలకి ఈ విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి మీరు విని ఆహా ఓహో అని నాకు మార్కులు వేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, లైక్లు కొట్టడం వల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. అటువంటి బిడ్డలకి ఇది ఫలానా వ్యక్తికి అవసరం అని మీరు ఫీల్ అయినట్లయితే వాళ్ళకి దీన్ని షేర్ చేయాలని ప్రభునామములో మనవి చేస్తున్నాం. రైట్. సో సిఎస్ లూయిస్ అనే భక్తుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి పెట్టిన పేరు ఏంటి? నేరస్తుడైన రోగి. నేరో. సో నేరస్తుడైన రోగి. సో నేను యాక్సిడెంట్ చేశాను, 70,000 రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. మా అన్న వచ్చి నా 70,000 రూపాయల పెనాల్టీ కట్టేశాడు. కట్టేయంగానే నాలో ఏం పోయింది అని అంటే నేరం పోయింది. దాన్ని ఏమంటారు అని అంటే జస్టిఫికేషన్ అని అంటారు. సో నా డబ్బులు కట్టేయంగానే నా విరిగిపోయిన చేయి బాగుపడదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే హాస్పిటల్కి వెళ్ళాలి. దాన్ని శాంటిఫికేషన్ అని అంటారు. ఇక్కడ నేరం పోద్ది, ఇక్కడ రోగం పోద్ది. ఇక్కడ నీతిమంతుడు అని ప్రకటిస్తాడు, ఇక్కడ నీతిమంతునిగా తయారు చేస్తాడు, దాన్నే పరిశుద్ధపరుస్తాడు అన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నా డాక్ట్రిన్, మొదటి రోజు దీన్ని నేర్చుకున్నాం, రెండో రోజు దీన్ని నేర్చుకున్నాం, మూడో రోజు ఏమి నేర్చుకుంటున్నాం అని అంటే నన్ను నీతిమంతునిగా ప్రకటించింది ఎవరు అనే మా లాయర్ గారు ఉన్నారు కదా, మా లాయర్ గారు మొదటి యోహాను పత్రిక 1:2 ఉంటుంది. హీఈస్ అవర్ లాయర్, అడ్వకేట్. సో ఈరోజు మన లాయర్ గారి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన పేరే జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని గురించి నేర్చుకోబోతున్నాం. సో నా రోగం పోవడానికి శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో మా డాక్టర్ గారి పేరు చెప్తారా? మనందరి డాక్టర్ గారి పేరు హోలీ స్పిరిట్ ప్లస్ టాబ్లెట్స్, బైబిల్. సో హోలీ స్పిరిట్ గాడ్ గురించి ప్రభు చిత్తమైతే ఇంకొకసారి మనం నేర్చుకుందాం. బైబిల్ అండ్ హోలీ స్పిరిట్ గురించి ఇంకొకసారి నేర్చుకుందాం. ఈరోజు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి మీ పెన్ను పేపరు ఓపెన్ చేసుకోండి. అన్న యేసు ప్రభు గురించి మా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి వింటున్నాం. మీకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ సిస్టమేటిక్గా వినాలని, బైబిల్లో ఆయన గురించి రాయబడిన విధానం ఒక సిస్టమేటిక్గా నేర్చుకున్నట్లయితే మన విశ్వాసం యొక్క పునాదులు బలపడాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, సో డాక్ట్రిన్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్. బిల్డింగ్కి పిల్లర్స్ కనపడవు, కానీ పిల్లర్స్ బలంగా ఉంటే గోడలు పడగొట్టి మళ్ళీ గోడలు కట్టుకోవచ్చు. గదులు నచ్చకపోతే మళ్ళీ పడగొట్టి వేరే గదులు కట్టుకోవచ్చు. సో డాక్ట్రిన్స్ కనుక నీకు బలమైన డాక్ట్రిన్స్ని మైండ్లో ఉన్నట్లయితే, విశ్వాస మూల సూత్రాలు కనుక నీ మైండ్లో ఉన్నట్లయితే ఎన్ని వేల ప్రసంగాలన్నా చెప్పొచ్చు, రైట్? కాబట్టి డాక్ట్రిన్స్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ఎ బిల్డింగ్, రైట్? ఈరోజు జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని గురించి జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువుని గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటి పాయింట్, నేను 3 విషయాలు చెప్తాను. దానికన్నా ముందు ఇంకొక విషయాన్ని, జనరల్ థింగ్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువు చరిత్రలో ఉన్నవాడు. ఈ మాటని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మిత్.
అంటే పుక్కిట పురాణం కాదు. ఈ లోకములో అనేక మంది దేవుళ్ళు అని కొలవబడుతున్న వాళ్ళు, అంటే 10 రోజులు 20 రోజులు రోడ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. దేవుళ్ళు అని కొలవబడుతున్న ఈ ప్రపంచంలో అనేక మంది చరిత్రలో ఉన్నారా అని అంటే గనక అనుమానమే. వారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు కొలుస్తున్నారు కదా, ఆయన ఈ భూమి మీద ఎప్పుడున్నాడు అని అంటే వాళ్ళు ఆన్సర్ చెప్పలేరు. రెండోది, ఈ కాంబినేషన్లో మీరు కొలుస్తున్న ఈ కాంబినేషన్లో ఆయన జీవించి ఉండడం సాధ్యమేనా అని అడిగితే ఆన్సర్ ఉండదు. మూడో ప్రశ్న గనక అడిగితే వారు ఏమంటారంటే, మా మనోభావాల్ని దెబ్బతీస్తున్నావు అని ఎదురుదాడికి దిగుతారు. కానీ ప్రియమైన వర్లరా, యేసు ప్రభు అలాంటి వాడు కాదు, పుక్కిట పురాణం కాదు. అంటే హీఈస్ నాట్ ఎ మిత్, ఉన్నాడో లేడో తెలియని వ్యక్తి కాదు. ఆయన నువ్వు నేను ఈ భూమి మీద ఎలా ఉన్నామో అలాగా ఈ భూమి మీద సంచరించిన వ్యక్తి, జీవించిన వ్యక్తి, చరిత్రలో ఉన్నవాడు. మనం చాలాసార్లు చాలా ఈజీగా చెప్పే మాట ఏంటంటే, చరిత్రని విభజించిన వాడు BC AD. ఇది చాలా మంది నచ్చగా ఇప్పుడు కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు, కామన్ ఎరా అంటున్నారు కదా. మీ యేసు ప్రభు ప్రమాణం మేమెందుకు ఫాలో అవ్వాలి అని కామన్ ఎరాని తీసుకొచ్చారు. కానీ కామన్ ఎరాకి కూడా రెఫరెన్స్ ఆయనే. ఆ విషయాన్ని వాళ్ళు చాలా మర్చిపోతా ఉన్నారు. కామన్ ఎరా ఎప్పుడు స్టార్ట్ అయింది అనే దానికి కూడా రెఫరెన్స్ ఆయనే. రెండోది, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇది పెద్ద ప్రశ్న. క్రిస్మస్ సీజన్ వచ్చేటప్పటికి కొంతమంది బ్యాచ్ ఉంది, శ్రీకాకుళం బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు యేసు ప్రభు జనవరి 25న పుట్టాడు అని అనడానికి రుజువులు ఎక్కడున్నాయి, మీసం బస్తీ మీద సవాలనుకుంటూ వచ్చేస్తారు ఆ బ్యాచ్ అంతా. ఈ శ్రీకాకుళం బ్యాచ్ పాపం జ్ఞానం తెలియక, బైబిల్ చరిత్ర తెలియక, క్యాలెండర్ గురించి తెలియక శ్రీకాకుళం బ్యాచ్ అలా రెచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన వర్లరా, యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని అంటే, ఆయన సుమారు BC 4లో పుట్టి ఉండొచ్చు, ప్రాబబ్లీ చలికాలం పుట్టి ఉండొచ్చు అనేది ఒక అంచనా. అదేంటన్నా అంచనా ఏంటి అని మీలో చాలా మంది అడుగుతారు. అంచనా ఏంటి? కరెక్ట్గా తెలీదా? నాకు నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, టైంతో సహా తెలుసు, అలాంటిది యేసు ప్రభువుకి తెలీదా? తెలీదు. ఎందుకు అని అంటే, ప్రియమైన వర్లరా, ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ పేరు చెప్పగలరు ఎవరైనా? ఇంగ్లీష్ క్యాలెండర్. దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ని అన్ని రాస్తే లేట్ అయిపోద్ది, రాయట్లేదు, వినండి, మీరు రాసుకోండి. గ్రెగోరియన్ క్యాలెండర్ని గ్రెగోరియన్ బిషప్ పోప్ గ్రెగోరియన్ 13 అనే ఆయన 16th సెంచరీలో ఆయన ప్రవేశపెట్టారు. అప్పటి వరకు ఏం క్యాలెండర్ ఉంది అని అంటే, జూలియన్ క్యాలెండర్ ఫాలో అయ్యాడు పోపే. రోమన్ ప్రభుత్వం అదే ఫాలో అయ్యింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రెగోరియన్ క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందే, ఇది భూమి పుట్టినప్పటి నుంచి లేదండి. ఈ విషయాన్ని చాలా మంది తెలియక, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఇదే క్యాలెండర్ ఫాలో అవుతున్నారు అనుకుని, యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో తెలీదా అని పిచ్చి ప్రశ్న వేస్తారు. విషయం ఏంటంటే, ప్రతి దేశస్తునికి వాళ్ళ క్యాలెండర్ ఉంది. తెలుగు క్యాలెండర్ ఉంది కదా, ఉగాది. అలాగే లూనార్ క్యాలెండర్ ఉంది, లూనార్కి అరబిక్ క్యాలెండర్ అంటారు. అలాగే జూయిష్ క్యాలెండర్ ఉంది, అలాగే చైనా క్యాలెండర్ ఉంది, అలాగే బుద్ధిస్ట్ క్యాలెండర్ ఉంది. ఎవరికి వాళ్ళకి క్యాలెండర్స్ ఉన్నాయి. ఈ క్యాలెండర్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి ప్రస్తుతానికి గ్రెగోరియన్ క్యాలెండర్ ఒక్కటే నిలబడింది. ఎందుకు? ఇది బ్రిటిష్ వారి కుట్ర అంటాడు మన పనిపాట లేనాడు. ఇది బ్రిటిష్ వారి కుట్ర కాదు, ఏమీ కాదు. విషయం ఏంటంటే, క్యాలెండర్ సోలార్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి, భూమి సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ వేసేటప్పటికి క్యాలెండర్లో కరెక్ట్గా డేట్ మారాలా. ఈ అరబిక్ క్యాలెండర్కి కానీ, యూదుల క్యాలెండర్కి కానీ, ఇండియన్ క్యాలెండర్కి కానీ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సూర్యుడు కరెక్ట్గా రౌండ్ వేసేది, భూమి ఒక రౌండ్ వేసేటప్పటికి ఇక్కడ క్యాలెండర్లో డేట్ మారదు. అందుకే మీకు గుర్తుపెట్టుకోండి, రంజాన్ ఎప్పుడు వస్తుంది? ఒకసారి సమ్మర్లో వస్తుంది, ఒకసారి వింటర్లో వస్తుంది, ఒకసారి వర్షాకాలంలో వస్తుంది. అలాగే ఉగాది ఎప్పుడు వస్తుంది? అది ఉగాది ఎప్పుడు ఒక చోట రాదు కదా. ఎందుకు అనంటే, ఈ క్యాలెండర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా రౌండ్ వేసేటప్పటికి 365 రోజులు ప్లస్ సంథింగ్ ఆడ్ అవర్స్ ఉన్నాయి, దాన్ని ఈక్వేట్ చేయాలి. ప్రియమైన వర్లరా, ఈ సోలార్ సైకిల్ని కరెక్ట్గా ఈక్వేట్ చేసి, ఇది సోలార్ సైకిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి క్యాలెండర్లో డేట్ కరెక్ట్గా మారాలి. అది ఈక్వేట్ చేయగలిగిన ఒకే ఒక క్యాలెండర్ ఏంటి అనంటే గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది 0.02% ఎర్రర్తో
ఈ సోలార్ సైకిల్ని కంప్లీట్ చేస్తుంది. అందుకే ఈ క్యాలెండర్ నిలబడింది, మిగిలిన క్యాలెండర్లు అన్నీ పక్కకు పోయినాయి. ఉంచుకోండి మీ సెంటిమెంట్ ప్రకారం, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ సైంటిఫిక్ క్యాలెండర్ మాత్రం ఇదే ఫాలో అవుతారు. దీంట్లో కూడా 0.02% ఎర్రర్ని దాన్ని చేయడానికి లీఫ్ సంవత్సరం వస్తుంది కదా, లీఫ్ సంవత్సరం అందుకే వస్తుంది. కాబట్టి ఈ విషయం శాస్త్రీయంగా తెలియని వాళ్ళు చాలా మంది శ్రీకాకుళం బ్యాచ్ యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు తెలీదా అని వస్తారు. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 16th సెంచరీలో వచ్చింది. దీని నుంచి వెనక్కి లెక్కేసుకుంటూ వెళితే ఆ క్యాలెండర్ నుంచి ఈ క్యాలెండర్, ఈ క్యాలెండర్ నుంచి ఆ క్యాలెండర్, ఆ క్యాలెండర్ నుంచి ఈ క్యాలెండర్ని లెక్కేసుకుంటూ వెళితే యేసుప్రభు సుమారుగా ఎప్పుడు పుట్టాడో చెప్పగలుగుతారు కదా. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇట్ ఈస్ అకార్డింగ్ టు గ్రెగోరియన్ క్యాలెండర్. అదే మీకు జూయిష్ క్యాలెండర్లో క్లియర్, వాళ్ళ జూయిష్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు క్లియర్. జూయిష్కి ఒక క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్ ప్రకారం యేసుప్రభు ఎప్పుడు పుట్టాడో తెలుసు వాళ్ళకి, ప్రాబ్లం ఏం లేదు. సో కాబట్టి ఆయన చరిత్రలో ఉన్నవాడు, నీవు నేను ఎలా బ్రతికామో అలాగే ఈ భూమి మీద సంచరించినవాడు. ప్రియమైన వారలారా, యేసుప్రభు గురించి ఇంత ఆథెంటికేటెడ్గా ఎందుకు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రపంచంలో కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి. అవి దేని మీద ఆధారపడి ఉంటాయి అనంటే ఆ రిలీజియన్ని స్థాపించిన టీచింగ్స్, వ్యక్తి యొక్క టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి. లెట్ us say బుద్ధిజం బుద్ధుడి మీద ఆధారపడి ఉండదు, బుద్ధుని యొక్క టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. జైనిజం కూడా జైన్ యొక్క లైఫ్ మీద ఆధారపడి ఉండదు, జైన్ యొక్క టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మీరు ఏ రిలీజియన్ చూసినప్పటికీ ఆ వ్యక్తి యొక్క టీచింగ్స్ మీద ఆధారపడి ఆ రిలీజియన్ బిల్ట్ అయింది. కానీ యేసు ప్రభువు లేకపోతే క్రైస్తవ్యాన్ని గనక మనం చూసినట్లయితే, ఇఫ్ యు రిమూవ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ క్రిస్టియానిటీ, దెర్ ఈస్ నథింగ్. నాకు యేసు వద్దండి, యేసు బోధలు చాలు అనే క్రైస్తవ్యం లేదు. క్రైస్తవ్యం అంటేనే క్రీస్తు, క్రైస్తవ్యం అంటేనే క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, క్రైస్తవ్యం అంటేనే ద టోటాలిటీ ఆఫ్ క్రైస్ట్. ఇఫ్ యు సబ్ట్రాక్ట్ క్రైస్ట్ ఫ్రమ్ క్రిస్టియానిటీ, దెర్ ఈస్ నథింగ్. కాబట్టి యేసు యొక్క వ్యక్తిత్వపు పునాదుల మీద, పర్సనాలిటీ మీద క్రైస్తవ్యం కట్టబడింది. ఇప్పుడు ఎందుకు దీన్ని ఇంత చక్కగా నేర్చుకోవాలి, ఎందుకు ఆలోచించాలి అనంటే, ప్రియమైన వారలారా, ఈ పిల్లర్ ఎవరు అనంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం. ఇప్పుడు దాడి ఎక్కడ జరుగుతుంది అనంటే, యేసు ప్రభువుని చరిత్రలో నుంచి లేపేస్తే క్రిస్టియానిటీ ఉండదు, బైబిల్ యొక్క ఆథెంటిసిటీని చరిత్రలోంచి లేపేస్తే క్రిస్టియానిటీ ఉండదు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలో ఉన్న అంశాల్ని ఒక్కదాన్ని పంచర్ చేసిన క్రిస్టియానిటీ ఉండదు. అంటే యేసు ప్రభు మానవ నైజాన్ని తీసేసిన క్రిస్టియానిటీ ఉండదు, యేసు ప్రభు దైవత్వాన్ని తీసేసిన క్రిస్టియానిటీ ఉండదు, యేసు ప్రభు యొక్క మానవుని యొక్క నేచర్ని తీసేసిన క్రిస్టియానిటీ ఉండదు. కాబట్టి ఇప్పుడు దాడి ఎక్కడ జరుగుతుంది అని అంటే, ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వం మీద దాడి జరుగుతుంది. ఒకవేళ గనక యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వంలాగా మార్చేస్తే దెర్ ఈస్ నో క్రిస్టియానిటీ. ఇప్పుడు ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి, తప్పుడు బోధలన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. తప్పుడు బోధలు ఈ మధ్యకాలంలో టీవీలో కొంతమంది వ్యక్తులు, పేర్లు అవసరం లేదు, చాలా పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నాయి. అన్నీ ఎక్కడి నుంచి అనంటే, యేసు ప్రభు మీరు అనుకుంటున్నంత గొప్పోడు కాదు అని అనగలిగితే క్రిస్టియానిటీ టోటల్గా కొలాప్స్ అయిపోద్ది. టోటల్గా కొలాప్స్ అయిపోతే నీ రక్షణ టోటల్గా కొలాప్స్ అయిపోద్ది, నీ నిరీక్షణ టోటల్గా జీరో అయిపోద్ది. కాబట్టి దాడి అక్కడ జరుగుతుంది. ప్రియమైన కొత్తగా రక్షించబడిన విశ్వాసి, ఈ దాడి నీ మీద కూడా వస్తుంది. అందుకే ఈరోజు ఈ విషయాల్ని నువ్వు నేర్చుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు చరిత్రలో ఉన్నవాడు. హీఈస్ నాట్ ఎ మిత్, పుక్కిట పురాణం కాదు. రైట్, ఓకే. ఈ యాంగిల్లో చాలా విషయాలు ఉంటాయి. దాన్ని క్రిస్టాలజీ అంటారు. ద స్టడీ ఆఫ్ క్రైస్ట్. సో యేసు ప్రభు గురించిన బోధన, క్రిస్టాలజీ. దాంట్లో మీరు కొన్ని చాలా లెక్చర్స్ని వింటారు, చాలా ఆస్పెక్ట్స్ని వింటారు. నేను అవన్నిటినీ డీల్ చేయట్లేదు. కానీ ఈరోజు నీ రక్షణ విషయంలో యేసు ప్రభు, నీ రక్షణ విషయంలో
జీసస్ క్రైస్ట్ ఇన్ ద యాంగిల్ ఆఫ్ సాల్వేషన్. ఆ ఒక్క విషయంలోనే చూపించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రైట్, ఓకే. ఇప్పుడు యేసు ప్రభువు 3 పాయింట్స్ని చెప్తాను, ఎందుకనంటే మన టైము అంతే పర్మిట్ చేస్తుంది. 3 పాయింట్స్. ఒకటి, యేసు ప్రభువు 1 2 3 రోజు 3 పాయింట్లే చెప్తున్నాను, ఈరోజు కూడా 3 పాయింట్లే చెప్తాను. యేసు ప్రభువు ఎవరు? హూ ఈజ్ జీసస్ అని అంటే, యేసు ప్రభువు 100% మనిషి, మ్యాన్. అదేంటన్నా ఇంత గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చి నువ్వు ఏదో గొప్ప టైటిల్ పెడతావు అనుకుంటే తుస్సు అనిపించే వెంటనే యేసు ప్రభు 100% మనిషి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం కంగారు పడకండి. రెండవ పాయింట్, జీసస్ క్రైస్ట్ ఈజ్ 100% గాడ్. మూడవది, బోత్ గాడ్ మ్యాన్, దైవమానం. ఈ 3 యాంగిల్స్లో నుంచి మనం ఆలోచిస్తాం. ఇక్కడ మీరు ఒక తప్పు బోధకి వెళ్ళకూడదు. అంటే యేసు ప్రభువులో 2 వ్యక్తిత్వాలు ఉన్నాయి, 2 వ్యక్తిత్వాలు కలిసిపోయి 3వ వ్యక్తిత్వం వచ్చింది, ఇవన్నీ తప్పు బోధలు. యేసు ప్రభువు ఒకే ఒక వ్యక్తి, త్రిత్వములో 2వ వ్యక్తి. ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మానవత్వాన్ని ధరించారు. ఆయనలో సంపూర్ణమైన మానవత్వం ఉంది, ఆయనలో సంపూర్ణమైన దైవత్వం ఉంది. మూడోది, ఇది మూడో నేచర్ కాదు, ఈ యాంగిల్లో మనం ఆలోచిస్తాం. కాబట్టి యేసు ప్రభువులో 2 వ్యక్తులు ఉన్నారు కాదు, ఒకే వ్యక్తి 2 సంపూర్ణమైన లక్షణాలని ఏకకాలంలో కలిగి ఉన్నాడు. హౌ? ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో బికాస్ హీఈస్ గాడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్, రైట్? సో బైబిల్ నాకు ఎలా రివీల్ చేసింది అదే చెప్తా, అంతే తప్ప నా ఓన్ స్పెక్యులేషన్స్, నా సొంత సుత్తి చెప్పడానికి నేను ఇక్కడ లేను, మీరు కూడా చెప్పకూడదు, రైట్? ఓకే. సో కాబట్టి మొట్టమొదటిది, హీఈస్ 100% మ్యాన్, రైట్? ఇది చెప్పిన తర్వాత నేను ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఒకటి 2 3 విషయాలు చెప్పేశాక ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, వై అనేది చెప్తాను. ఎందుకు ఆయన 100% మానవుడు కావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన 100% దేవుడిగా ఉండాల్సి వచ్చింది, ఎందుకు ఆయన దైవ మానవుడుగా ఏకకాలంలో ఉండాల్సి వచ్చింది, ఈ 3 విషయాల్ని వై అనేది చెప్తాను, రైట్? ఓకే. సో మొట్టమొదటిగా, హీఈస్ 100% మ్యాన్. ప్రియమైన వారలారా, రాస్తే చాలా టైం పడుతుంది, చెప్పేస్తాను. నీవు నేను ఒక స్త్రీకి ఎలా పుడతామో ఆయన కూడా అలాగే పుట్టాడు, నీవు నేను ఎలా పెరుగుతామో ఆయన కూడా అలాగే పెరిగాడు, నీవు నేను ఎలాగ రక్తమాంసాలు కలిగి ఉన్నామో ఆయన కూడా రక్తమాంసాలు కలిగి ఉన్నాడు కదా. ఇంకా చెప్పండి, మీరు చాలా చెప్తారు కదా. నీకు నాకు ఆకలేసినట్టు ఆయనకు కూడా ఆకలేసింది. నీవు నేను దుఃఖపడినట్లు ఆయన కూడా దుఃఖపడ్డాడు. యేసు ప్రభు దుఃఖపడ్డాడా? ఎప్పుడు? యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు, యెరూషలేముని చూసి దుఃఖపడ్డాడు. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమను కదా, యెరూషలేముని చూసి ఏడ్చాడు. సో నీవు నేను ఎలా ఏడ్చామో అలా ఏడ్చాడు. నీవు నేను నిద్రపోయినట్టు ఆయన నిద్రపోయాడు. నీకు నాకు దాహం వేసినట్టు ఆయనకు కూడా దాహం వేసింది కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏంటి? మానవత్వం. ఆయన సంపూర్ణమైన మానవునిగా ఈ భూమి మీద ఉన్నాడు. సో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ఏమనుంది? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. బైబిల్ చాలా స్పష్టంగా యేసు ప్రభువుని హీజ్ మ్యాన్, నరుడు అని చెప్పింది కదా, నరుడు అని చెప్పింది. సో దీంట్లో నేను ఎక్కువసేపు ఆగాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు కదా, క్రిస్మస్ వస్తే చాలా గొప్ప విషయాలు. యేసు ప్రభు ఆకలి కొన్నాడు, నడిచాడు, ఆయనకి రక్తం ఉంది, ఆయనకి మాంసం ఉంది, ఆయనకి ఎముకలు ఉన్నాయి, ఆయన ఆకలి కొన్నాడు. ఇవన్నీ ఈజ్ 100% మ్యాన్. రెండోది ఇక్కడ నేను ఎక్కువసేపు ఆగుతాను. రెండోది, ఈజ్ 100%
చెప్పండి రెండో పాయింట్, గాడ్. హీఈస్ 100% గాడ్. ప్రియమైన వారలారా, యేసుప్రభు మానవుడు అని అంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకనంటే మానవులుగా వచ్చి ఈ భూమి మీద చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనలో ఈయన ఒకడవుతాడు, పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హీఈస్ గాడ్, 100% గాడ్. నేను ఇలాగే స్టూడెంట్స్ మధ్యలో టీచ్ చేస్తూ ఉంటాను. ఓ స్టూడెంట్ వచ్చాడు నా దగ్గరికి, వర్క్ చేస్తాడు జూట్ మిల్లో ఏలూరులో. వచ్చి అన్నాడు, అన్నా నా ఫ్యాక్టరీలో ఒకడు నాతో ఛాలెంజ్ చేశాడన్నా, బైబిల్లో ఎక్కడైనా యేసు దేవుడు అన్న పదం ఉంటే, యేసు దేవుడు అన్న పదం ఉంటే నేను ఇదే ఫ్యాక్టరీలో సగం గుండు కొట్టించుకుని సగం మీసం కొరిగించుకుని ఇదే ఫ్యాక్టరీలో 4 రోజులు పనిచేస్తా, బస్తీ మీద సవాల్ అన్నాడట. ఏంటి? యేసు దేవుడు అన్న మొక్క బైబిల్లో ఎక్కడన్నా ఉంటే ఇదే ఫ్యాక్టరీలో సగం గుండు కొట్టించుకుని సగం మీసం కొరిగించుకుని ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తా 4 రోజులు అన్నాడు. తమ్ముడు చాలా కంగారుగా చెమటలు పట్టుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. అన్నా యేసు దేవుడు అని బైబిల్ ఎక్కడన్నా ఉందన్న. ఎరా బైబిల్ చదవలేదా? చదివానన్నా. నీకు ఎక్కడ కనబడలేదా? ఏం కనబడలేదా? ఉందంటావా అన్నాను. ఏమోనన్నా నాకు తెలియదు, యేసు దేవుడు అని బైబిల్లో ఉందా. చెప్పండి, మీరు చెప్పండి, యేసు దేవుడు అని బైబిల్ ఎక్కడన్నా ఉందా? ఉందా? 80% మంది లేదన్నా అంటారు. మరి యేసు దేవుడు అని బైబిలే చెప్పకపోతే ఆదివారం సంఖలో బైబిల్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? 100% మానవుని ఆరాధించి రావడానికి వెళ్తున్నావా? తెలుసా? తెలుసుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ దీంట్లో చాలా డీప్ స్టడీ ఉంది. నేను డీప్ స్టడీలోనికి వెళ్ళను. మీకు చాలా క్యాచింగ్గా ఉండే, ఎందుకంటే ఇప్పుడే రక్షణ పొందిన బిడ్డలు కదా మీరు, చాలా క్యాచింగ్గా ఉండే ఆ విషయాల్ని మీకు చాలా చక్కగా వివరిస్తారు. మొట్టమొదటిగా తీతు పత్రిక అన్న ఎవరన్నా చదవండి. తీతు పత్రిక. సో బైబిల్లో యేసు దేవుడు అని డైరెక్ట్గా చెప్పబడిన రెఫరెన్స్లు మీకు చెప్తున్నాను, చదివిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు చదవనా? ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోను. 2వ అధ్యాయం 13వ వచనములో యేసు ప్రభు గురించి ఏం రాయబడిందో తెలుసా? ఆయన మామూలు దేవుడు కాదు, ఆయన మహాదేవుడు అని రాయబడింది. ప్రియమైన వారలారా, ఇంకెక్కడన్నా ఉందా? రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 9:5. రోమా 9:5. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఎవరట? యేసు ఎవరండి? బైబిల్ ఏమని రాయబడింది? సర్వాధికారి అయిన దేవుడు. రైట్. అలాగే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం చదవండి. 5:20. మొదటి యోహాను పత్రిక. సత్యవంతుడైన వారిని ఎరుగువలనని దేవుని కుమారుడు ఇచ్చి వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతులైన జీవమునై ఉన్నాడు, నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరట? ద ట్రూ గాడ్. ఆయనే నిజమైన దేవుడు. ఇవన్నీ డైరెక్ట్ రెఫరెన్స్లు అండి, డైరెక్ట్ రెఫరెన్స్. దీంట్లో నెగోసియేషన్ ఏమి లేదు. యేసు ప్రభు దేవుడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పిన రెఫరెన్స్. ఇలాంటివి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. అలాగే ఇంకొక ఇండైరెక్ట్ రెఫరెన్స్లు ఉన్నాయి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుంది? ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత నివసించుచున్నది కదా.
కొలసి 2:9. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఈ ఫస్ట్ రిఫరెన్స్ ఇది ఎన్నుకున్నాను అంటే, కొంతమంది బండగా వాదిస్తారు, బైబిల్ ఎక్కడుంది, బైబిల్ ఎక్కడుంది చూపించు, బైబిల్ ఎక్కడుంది చూపించు అంటే నీ విశ్వాసం కూడా షేక్ అయిపోద్ది. నువ్వు నీ విశ్వాసం షేక్ అవ్వకూడదు, బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఇండైరెక్ట్ రెఫరెన్స్ ఇది కదా, ఇండైరెక్ట్ రెఫరెన్స్ అదే ఉంది, కాకపోతే చాలా ఎలాబొరేటెడ్గా ఉంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండుట అన్న మాట ఉంది కదా. ఇలాంటివి బైబిల్లో కొన్ని వందల సంఖ్యలో యేసు ప్రభువుని గురించిన రెఫరెన్స్లు, దేవత్వం గురించి ఉంది. ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ముస్లిమ్స్ కానీ యెహోవా సాక్షులు కానీ వచ్చి ఒక చిన్న ట్విస్ట్ వేసి నిన్ను గలిబిలి పెడతారు. అదేంటంటే, పౌలు చెప్పాడు, పౌలు చెప్పిన టీచింగ్స్లో కాకుండా ఇంకెక్కడన్నా ఉందా అని అడుగుతారు. ఇంకెక్కడన్నా ఉందా చెప్తారా మీరు ఎవరన్నా? ఇంకెక్కడన్నా ఉందా? అద్భుతంగా మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు చదవండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కిందకు వచ్చేస్తే 13లోనో 12లోనే ఉంటుందంటే, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను, రక్త మాంసములు ధరించుకొని అని ఉంటుంది. సో ఆ వాక్యం ప్లేస్ లో యేసు ప్రభు పెడితే ఆదియందు యేసు ఉండెను, వాక్యము యేసై ఉండెను. ఆ వాక్యం ప్లేస్ లో యేసు ప్రభు పెట్టండి, చక్కగా సరిపోతుంది. సో చాలా స్పష్టంగా యేసు ప్రభు దేవుడు అన్న విషయం బయలుపరచబడి, వీళ్ళు ఇంకేంటో అడుగుతారంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉందా అంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చాలా చోట్ల ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో మీ సండే స్కూల్ పాఠం ఉంది కదా ఒకటి, క్రిస్మస్ అప్పుడు కంఠత వచనాలు చెప్తారు కదా. యెషయా గ్రంథం ఎంత? 9:6 చదవండి. 9:6 యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరండి ఆయన? ఎవరో బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ప్రియమైన వర్లరా, వాక్యాన్ని ఎలా కావాల్సి అలా మలిచేస్తారండి. ఏం కంగారు పడకండి. నీ విశ్వాసం ఏదో ఆషామాషి విశ్వాసం, పుక్కిట పురాణం నుంచి పుట్టిన విశ్వాసం కాదు. సో బైబిల్లో చాలా చక్కని ఫౌండేషన్స్ మన విశ్వాసానికి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడతో కూడా ఆగరు, ఇక్కడతో కూడా ఆగకుండా ఇంకొక స్టెప్ వస్తారు. అదేంటంటే, యేసు ప్రభు నేను దేవుడిని అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? ప్రియమైన వారు, ఇప్పుడు నేను చెప్పేది అంతా కనీసం 3 రోజులు క్లాసులు పెట్టి చెప్తే 150 రెఫరెన్స్ 200 రెఫరెన్స్లు ఉంటాయి. అవన్నీ రాస్తే మీరు చచ్చిపోతారని రాయట్లా, రైట్? ఓకే. సో మీకు ఈజీగా క్యాచింగ్గా ఉండేవి మాత్రం చెప్తున్నాను, రైట్? సో ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తారంటే, యేసుప్రభు గురించి పౌలు చెప్పాడు, యేసుప్రభు గురించి యోహాను చెప్పాడు, యేసుప్రభు గురించి యెషయా చెప్పాడు. యేసుప్రభు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా? నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని ఆయన చెప్పాడు ఎప్పుడన్నా? ఇది ప్రియమైన వాళ్ళ ఇది ఒక దాడి జరుగుతుంది. ఇక్కడ బైబిల్లో యేసుప్రభు నేను దేవుణ్ణి, నన్ను పూజించండి అని ఎక్కడైనా చెప్పాడా అని ఈ మధ్యన ఒక ఆయన బాగా ఎక్కువ గలిబిలి చేస్తున్నాడు. సో నేను దీనికి చాలా చక్కని ఉదాహరణ చెప్తాను. జగన్ గారు తండ్రి వైఎస్ ఉండేవాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి విలేకరు వెళ్ళి నువ్వు సీఎంవా అన్నాడు. నువ్వు సీఎంవా అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ రాష్ట్రంలో 108 సర్వీస్ ఎవడు స్టార్ట్ చేశాడో వాడినే నేను రా అన్నాడు. ఇంతకీ ఆన్సర్ చెప్పినట్ట చెప్పు తీసుకుని కొట్టి చెప్పినట్టు.
ఎందుకంటే నీకు తెలియదురా, ఏం జరుగుతుందో తెలియదా నీకు ఈ రాష్ట్రంలో? నీకు అంత అబ్జర్వేషన్ లేదా? నువ్వు జరుగుతున్నట్టుని చూడట్లేదా? ఏంటా ప్రశ్న అని అడిగినట్టు కదా. యేసు ప్రభుతో ఇలాంటివి సుమారు 10ల సంఖ్యలో ఉన్నాయి. యేసు ప్రభు చాలా ఇండైరెక్ట్గా నువ్వేమడుగుతున్నావు తెలుస్తుందా, చూసి అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు అని చాలా విషయాలు చెప్పాడు. ప్రియమైన వారలారా చాలా విషయాలు చెప్పాడు. వీటిని ప్రోరోగేటివ్స్ అంటారు. టెక్నికల్ భాష వద్దులేండి మనకి. సో టెక్నికల్ భాష వద్దు, చాలా సాధారణమైన విషయాల్లో మాట్లాడుకుందాం. యూదుల మైండ్లో ఏముందంటే పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది అనంటే యెహోవా. వాళ్ళ మైండ్లో ఉన్న అత్యున్నతమైన దేవుడు ఎవరంటే యెహోవాకి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉంది. ఆయనకి తప్ప ఇంకెవరికీ లేదు కదా. సో వాళ్ళ మధ్యలో నిలబడి, యూదుల మధ్యలో నిలబడి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని అన్నాడు కదా. అధికారము కలదు అనగానే అలాగా చాలా మంచిది అని అనలా వాళ్ళు, చాలా మంచిది అని అనలా. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి అని అన్నాడు. ఎక్కడుంది? మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. చాలా ఒక్క నిమిషం. మార్క్ 2:10. మార్కు 2:10. దీంట్లో యేసుప్రభు ఏమన్నాడంటే, ఏ సమాజం మధ్యలో నిలబడున్నాడు అంటే యూదా సమాజం మధ్యలో నిలబడున్నాడు. వాళ్ళ మైండ్లో ఏముంది? పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? యెహోవాకి మాత్రమే ఉంది. వాళ్ళ మధ్యలో నిలబడి పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని చెప్పంగానే వాళ్ళు తీయండ్రా రాళ్ళు అన్నారు. ఎందుకు అనంటే యెహోవాతో ఈక్వల్గా చెప్తున్నాడు. ఈయన దైవదోషణ చేస్తున్నాడు, దేవునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు. ఎందుకంటే పాపములు క్షమించడానికి యెహోవాకి మాత్రమే అధికారం ఉంది. ఈయన లేచి నాకు అధికారం ఉంది అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, మనకి సరిగ్గా అర్థం కావట్లేదు. యూదులు కరెక్ట్గానే అర్థమైంది, అందుకే రాళ్ళు తీశారు. ఈ క్షమించడం అంటే నవీన్ అన్న విషయంలో నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, సారీ నవీన్ అన్న, ఈ క్షమాపణ కాదు. యేసు ప్రభు చెప్పింది అదే, వాళ్ళు విన్నది కూడా అదే. కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం మీ లాజిక్ అవసరం ఇక్కడ, రైట్? కాబట్టి వాళ్ళు వెంటనే ఏమన్నారు తెలుసా? తీయండ్రా రాళ్ళు అని అన్నాడు. ఇది యేసు ప్రభు చాలా ఇండైరెక్ట్గా చాలా బలంగా చెప్పాడు. ఐఎమ్ లార్డ్, ఐఎమ్ యెహోవా అని చెప్పాడు. రెండోది 10 ఆజ్ఞ చెప్పాడు కదా. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఆ దినం ఎవరిది? 6 దినాలు ఎవరి? నీ. 7వ దినం ఎవరిది? యెహోవాది. యూదుల యొక్క మైండ్ సెట్లో, యేసు ప్రభు సంచరించిన కాలంలో యూదుల యొక్క మైండ్ సెట్లో 7th డే ఎవరిది అని అంటే యెహోవాది. అది దేవుని దినం, దేవునికి ప్రతిష్ఠించబడిన దినం కదా, యెహోవా దినం. ఆ మైండ్ సెట్ ఉన్న యూదుల మధ్యలో నిలబడి యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? అదే మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. 2:28. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. వాళ్ళ మైండ్లో ఇప్పటి వరకు ఎవరున్నారో తెలుసా? ప్రభువు యెహోవా, యావే దేవుడే ప్రభు. వాళ్ళ మధ్యలో నిలబడి ధైర్యంగా
ఏం చెప్పాడంటే, విశ్రాంతి దినానికి నేనే ప్రభువుని అని చెప్తే, తీయండ్రా రాళ్ళు అని తీశారు రాళ్ళు. అప్పుడు యేసుప్రభు కరెక్షన్ ఏం చెప్పలా. అరెరే మీరు తప్పుగా విన్నారు, అరెరే మీ ఉద్దేశం అలాగా, మీకు అలా అర్థమైందా, నా ఉద్దేశం ఇది అని ఏం చెప్పలా. నేను అన్నదే కరెక్టే, మీరు విన్నదే కరెక్టే అని అన్నాడు. ప్రియమైన వర్లరా చాలా బలంగా చెప్పాడు. అనా డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఇండైరెక్ట్గా చెప్పడం ఎందుకు? ఆయన ఇండైరెక్ట్గా చెప్పడంలో కారణం ఉంది, ఏంటో తెలుసా? ఆయన డైరెక్ట్గా చెప్తే ఆయన సిలువ వేయబడిపోతే నీకు నాకు రక్షణ లేదు కదా, నీకు నాకు రక్షణ లేదు. ఈ విషయం నీకు తెలియాలి. ఇది ఆర్గ్యుమెంట్స్లో ఉపయోగపడకపోవచ్చు, కానీ నీకు తెలియాలి, నువ్వు కన్విన్స్ అవ్వాలి. ఆయన డైరెక్ట్గా చెప్పేచ్చు కదా, ఎందుకు ఇండైరెక్ట్గా చెప్పాలి? ఇండైరెక్ట్గా చెప్తే ఆయన్ని సిలువకి తీసుకెళ్ళరు, ఆయన గుడి కట్టి పూజిస్తారు. కాబట్టి సిలువ కార్యం నెరవేర్చబడాలి. సిలువ కార్యం నెరవేర్చడానికి ఎంత జాగ్రత్తగా స్టెప్స్ వేయాలో అన్ని స్టెప్స్ యేసుప్రభు వేసుకుంటే వెళ్ళాడు. ఇలాంటివి బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రియమైన వారల, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు తన దూతలతో పరలోక సైన్యముతో తిరిగి వచ్చినప్పుడు అని అన్నాడు. తన దూతలతో తన సైన్యముతో తిరిగి వచ్చినప్పుడు. మీకు యెషయా, యిర్మీయా ఫ్రీక్వెంట్గా ఏం వాడారు పాత నిబంధనలో యెహోవా గురించి? సైన్యములకు అధిపతియగు యెహోవా. వాళ్ళ మధ్యలో నిలబడి ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మనుష్య కుమారుడు తన దూతలతోనూ తన పరలోకపు సైన్యముతోనూ వచ్చినప్పుడు అని అంటాడు. వాళ్ళకి కరెక్ట్గా అర్థమైంది, తీయండ్రా రాళ్ళు, నీకు సైన్యం ఏంటా, యెహోవాకి సైన్యం. ఇలాంటివి చాలా బలమైనవి. ఇండైరెక్ట్గా యేసుప్రభు చాలా చెప్పాడు. ఇక్కడ రెండోది, యేసుప్రభు మనిషి కుమారుడు అని అంటున్నప్పుడు మనలో చాలా మంది ఆయన 100% మ్యాన్ అనే మాటని ఆయన చెప్పుకుంటున్నాడు అనుకుంటాం. ప్రియమైన వారలారా, కాదు. ఈ మనుష్య కుమారుడు అని యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు రిపీటెడ్గా యూదులకి ఏం అర్థమైందో తెలుసా? దానియేలు గ్రంథంలో ఒక మనుష్య కుమారుడు ఉంటాడు. హీఈస్ నన్ అదర్ దాన్ గాడ్. ఆ మనుష్య కుమారుడికి ఈక్వెట్ చేస్తూ మాట్లాడాడు. అది కూడా వాళ్ళకి బాగా అర్థమైంది. గ్రంథాలు తెలిసిన శాస్త్రులకి పరిశీలికి అర్థమయ్యి నువ్వు దేవదోషం చేస్తున్నావు అని ఆయన కనబడితే మాట్లాడేవారు. ప్రియమైన వారలారా, మీరు గ్రంథాలు బాగా చదివితే అర్థమయ్యే విషయాలు ఇవి. సో మనుష్య కుమారుడు అంటే మరియమ్మకు పుట్టి రక్తమాంసాలు కలిగి భోజనం చేసినోడు అని కాదు దాని అర్థం. దానియేలు గ్రంథములో మనుష్య కుమారుడు అంటే హీఈస్ నన్ అదర్ దాన్ సన్ ఆఫ్ గాడ్, హీఈస్ ఈక్వల్ టు గాడ్. ఆయన్ని ఐడెంటిఫై చేసుకుంటూ యేసు ప్రభు మనుష్య కుమారుడు అన్న విషయాన్ని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే, చివరిలో యేసు ప్రభు పునరుత్థానం చెంది వస్తే మన ఇండియాకి వచ్చిన తోమ ఏమన్నాడంటే, ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని అన్నాడు కదా. అప్పుడు తోమ ఏమన్నాడు తెలుసా? నా దేవా, నా ప్రభువా అని అన్నాడు. ఈ ప్రభువా, కురియోస్ అన్న పదం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏ పదం అది? ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా అన్న పదాన్ని న్యూ టెస్టిమెంట్లో కురియోస్, ప్రభువు అంటే యెహోవా అని అర్థం. ఎస్పెషల్లీ ఆ కాంటెక్స్ట్లో తోమ ఏమన్నాడు తెలుసా? నా యెహోవా, నా దేవా, నా యెహోవా అని అంటే యేసు ప్రభు అర్రే నువ్వు పొరపాటు పడుతున్నావు తూచి అనలా. ఆయన వర్షిప్ని ఆయన అంగీకరించాడు. ప్రియమైన వారలారా, అలాగే యేసు ప్రభువు వర్షిప్ని అంగీకరించాడు. అదే పేతురు వర్షిప్ చేస్తుంటే నన్ను వర్షిప్ చేయకూడదు అని అన్నాడు. అదే పౌలు వర్షిప్ చేస్తుంటే అయ్యో నన్ను వర్షిప్ చేయకూడదు అని అన్నాడు. బట్టలు చింపేసుకున్నాడు పౌలు. కానీ యేసు ప్రభువు వర్షిప్ చేస్తుంటే అయ్యో నన్ను వర్షిప్ చేయకూడదు, నువ్వు నీ వంటి వాడనే అని అనలా ఎక్కడ. హీ యాక్సెప్టెడ్ వర్షిప్. అది బలమైన కారణం ప్రియమైన వారలారా. కాబట్టి డైరెక్ట్గా చెప్పొచ్చు కదన్నా, డైరెక్ట్గా చెప్పడం ఇండైరెక్ట్గా చాలా బలంగా చెప్పాడు. నీకు ఆత్మీయ నేత్రాలు ఓపెన్ అయితే కనబడతాయి కదా. అనేక మందికి ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి, కనబడట్లా. మనం చెప్పినా ఎక్కట్లేదు వాళ్ళకి. రైట్, ఓకే. సో కాబట్టి యేసు ప్రభు హూ ఈజ్ హీ?
హీఈస్ 100% గాడ్. ఆయన 100% దేవుడు. ప్రియమైన వారలారా, ఈ విషయంలో మీరు కొంచెం బైబిల్ చక్కగా చదివి సిద్ధపడాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో చాలా అవి చర్చెస్ అనుకుంటాం, అవి చర్చెస్ కాదు, దోస్ ఆర్ సాటానిక్ ఏజెంట్స్. వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు. సో క్రైస్తవులాగే వస్తారు నీ దగ్గరికి. కాబట్టి యేసు ప్రభు 100% దేవుడు అన్న స్టఫ్ నీ దగ్గర లేకపోతే ఈజీగా నిన్ను ట్రాప్ చేస్తారు. ఈజీగా ట్రాప్ చేసి వాళ్ళ విశ్వాసంలోకి నిన్ను తీసుకెళ్ళిపోతారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు 100% దేవుడు. రైట్. మూడోది ఏంటి? టైం అయిపోయింది. మూడోది, యేసు ప్రభువు బోత్ గాడ్ మ్యాన్, దైవ మానవుడు. ఇది ఆయన స్థితి కాదు, మనం ఆలోచించడానికి ఒక అద్భుతమైన పాయింట్. ఆయన దైవ మానవుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. ప్రియమైన వర్లరా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు 100% మ్యాన్ లాగా ఈ భూమి మీదకి వచ్చాడు. 100% గాడ్గా ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, అలాగే ఉన్నాడు. మీరు ఈ యెహోవా సాక్షులు కానీ ముస్లింలు కానీ బైబిల్లో కొన్ని రెఫరెన్సులు చూపించి చూసారా మీరు అనుకుంటున్నట్టు ఆయన దేవుడు కాదు అని చెప్తారు. యేసు ప్రభు మాటలు కానీ యేసు ప్రభు పనులు కానీ ఎక్కడి నుంచి చేసుకొచ్చాడు అని అంటే 100% మ్యాన్ నుంచి చేసుకొచ్చాడు. 100% మ్యాన్గా చేసుకొచ్చాడు. ఈ విషయాలు మీరు మర్చిపోకూడదు. బైబిల్లో యేసు ప్రభు 100% మానవుడిగా ఉన్నాడన్న విషయం మర్చిపోకూడదు. మీకు యెషయా గ్రంథములో ద సాంగ్స్ ఆఫ్ సర్వెంట్ అని ఉంటాయి. 5 కీర్తనలు ఉంటాయి యెషయా గ్రంథంలో. అవి నెరవేర్చేవాడు ఎవడు అని అంటే యెహోవా సేవకుడుగా వచ్చాడు ఆయన. కాబట్టి వచ్చిన తర్వాత మధ్యలో కాలు రగరేయడానికి రాలా, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభు యెహోవా సేవకుడుగానే ఆ పని నిర్వహించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన 100% మానవుడిగానే చెప్పిన స్టేట్మెంట్స్, 100% మానవుడిగా యెహోవా సేవకుడుగా చెప్పిన స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని కనుక మీరు మర్చిపోతే ఈజీగా బోల్తా కొట్టించేస్తారు. సింపుల్గా అంటాడు, యేసు ప్రభు ప్రార్థన చేశాడండి. ప్రార్థన విన్నోడు గొప్పడండి, ప్రార్థన చేసినోడు గొప్పడండి. నువ్వు నోరు అని కప్పలా తిరుగుతావు కదా. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన 100% మానవుడిగా 3 పనులు చేయడానికి వచ్చాడు. ప్రీస్ట్గా ఉండడానికి వచ్చాడు, ప్రాఫెట్గా ఉండడానికి వచ్చాడు, కింగ్గా ఉండడానికి వచ్చాడు. ఆయన ప్రీస్ట్గా ఉన్నప్పుడు చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆయన ప్రాఫిట్గా ఉండి చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆయన కింగ్గా ఉండి చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నువ్వు అన్నిటినీ గంపగుత్తగా చుట్టేసి అబ్బాయి చూడండి మీరు చెప్పినట్టు యేసు ప్రభులో దైవత్వం లేదండి అని అంటాడు. దాంట్లో పడకూడదు నువ్వు బుట్టలో కదా. ఇప్పుడు దీన్ని నువ్వు చక్కగా అర్థం చేసుకుంటే, ఈ 3 విషయాలని డీప్గా అర్థం చేసుకుంటే నువ్వు అలాంటి బుట్టలో పడవు. అప్పుడు నీకు బైబిల్ చదివేటప్పుడు కూడా యేసు ప్రభు ఏ స్టేటస్లో ఉండి చెప్పాడు అన్నది అర్థమవుతుంది నీకు. రైట్. ఓకే. సో ఆయన బోత్ దైవ మానవుడు, బోత్ గాడ్ మ్యాన్. రోమపత్రిక 1వ అధ్యాయం సుమారుగా మీరు ఏ లైన్ చదవాలంటే కింద నుంచి కాదు, పైనుంచి సుమారు 12వ లైన్ చదువుకోవాలి. నేనే చదివేస్తున్నాను. రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. సుమారు 10వ లైన్ 12వ లైన్ చదువుతున్నాను. మృతులలో నుండి యేసు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హీఈస్ బోత్ గాడ్ మ్యాన్. రోమపత్రిక 1:7 ప్రభావముతో నిరూపింపబడెను. ఆయన ఏకకాలములో దైవ మానవుడిగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ 3 విషయాల్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఇక్కడ
యేసు ప్రభు ఎక్కడ దైవంగా ఉన్నాడు, ఎక్కడ మానవుడిగా ఉన్నాడు? నావ మీద నిద్రపోతున్నాడు. నిద్రపోయేవాడిని ఏమంటారు? దేవుడు అంటారా, మానవుడు అంటారా? మానవుడు అంటారు. వెంటనే పేతురు లేచినప్పుడు లేచి తుఫాను గద్దించాడు. ఆయన ఏమంటారు? దేవుడు అంటారు. సో వీ డోంట్ నో ఆయన ఎక్కడ దైవముగా మాట్లాడాడు, ఎక్కడ మానవుడిగా ఉన్నాడు, ఎక్కడ స్విచ్చింగ్ జరిగింది తెలీదు. బికాజ్ గట్టిగా అడిగితే యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ గాడ్. ఐ కెనాట్ డిఫైన్ గాడ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్. సో జస్ట్ ఐ కెన్ నో హిమ్. ఆయన తెలుసుకోగలను తప్ప ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. రైట్? కాబట్టి ఈ విషయాలు మీకు అర్థం అవ్వాలి. రైట్? అంటే మీరు వాదించే లెవెల్కి రావాలంటే కనీసం మీరు 2 సంవత్సరాలు వర్క్ చేయాలి దీని మీద. రైట్? అప్పుడే కంగారు పడిపోకండి. ఇప్పుడు చాలా కీలకమైన విషయం వై. 1వ పాయింట్ 100% మ్యాన్. 2వ పాయింట్ 100% గాడ్. 3వ పాయింట్ బోత్ గాడ్ మ్యాన్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈయన ఇలా ఉన్నాడు, ఈ భూమి మీద ఇలా పరిచర్య చేశాడు. పాయింట్ ఏంటంటే ఎందుకు? వై? ఎందుకు? ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన 100% మానవునిగా ఉండవలసి వచ్చింది? ఆయన దేవుడిగానే ఉండొచ్చు కదా ఈ భూమి మీద. ఆయన దేవుడిగానే ఉండొచ్చు కదా. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలన్నీ ఉండకపోను. ఆయన దేవుడిగానే ఉండొచ్చు కదా. ఎందుకు మానవుడయ్యాడు? ప్రియమైన వారలారా, ఇది పెద్ద ఎక్స్ప్లెనేషను. సింపుల్గా చెప్తాను. ఆయన మానవుడు అవ్వకపోతే నీకు రక్షణ లేదు. ఆయన మానవుడు అవ్వకపోతే నీకు రక్షణ లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి ఎవరు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును, మరణ భయమునకు లోనైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయ్యాడు. సో ఎందుకు? వై అని అంటే, ప్రియమైన వారలారా, కొంచెం పెద్దదే కానీ సింపుల్గా చెప్తాను. దాని మీద మీరు వర్కౌట్ చేయాలి. బైబిల్ యేసు ప్రభుని ఏమని పిలుస్తుందో తెలుసా? కడపటి ఆదాము అని పిలుస్తుంది. బైబిల్ యేసు ప్రభుని కడపటి ఆదాము అని పిలుస్తుంది. మరి ఆది ఆదాము ఎవరు? మన తండ్రి. ప్రియమైన వారలారా, ఏదైనా వనంలో దేవుని యొక్క ఆజ్ఞని మీరి మన తండ్రి అయిన ఆదాము దేవుడు వద్దన్న ఫలాన్ని తిని దేవుని చేత బయటికి వెళ్ళగొట్టబడ్డాడు కదా. దానివల్ల ఏమొచ్చింది? మానవుని మీదకి శాపం వచ్చింది, మానవుని మీదకి మరణం వచ్చింది, మానవుని మీదకి దేవుని నుంచి ఎడబాటు వచ్చింది, మానవును జీవవృక్ష ఫలం తినడానికి నిషేధించబడ్డాడు, మానవుడు ప్యారడైజ్లో ఎంటర్ అవ్వడానికి నిషేధించబడ్డాడు కదా. చాలా జరిగిపోయినాయి. రేపొద్దున మీరు సిన్ డాక్టర్ రవి మాస్టర్ చెప్తారు, అద్భుతంగా చెప్తారు. మానవుడిని సిన్ ఏ విధంగా దూరం చేసేసింది దేవుడికి అని చెప్తారు. రైట్? సో ఆది ఆదాం ఏం చేశాడు అనంటే మన నెత్తి మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు, మన నెత్తి మీదకి మరణాన్ని తీసుకొచ్చాడు, మన నెత్తి మీదకి శిక్షను తీసుకొచ్చాడు. ప్రియమైన వారలారా, ఆదాము బయటకు వచ్చేసాడు. ఆదాం ఎవరు అనంటే హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్. ఏదేను వనములో ఆదాం ఎవరు? ఏదేను వనములో ఆదాము మానవ జాతి అంతటికీ ప్రతినిధి. అదెలాగా? నువ్వు పుట్టక ముందు నువ్వు ఉన్నావు ఎక్కడ? మీ నాన్న కడుపులో. మీ నాన్న ఉన్నాడా? మీ నాన్న కూడా ఉన్నాడు. ఎవరి కడుపులో? వాళ్ళ నాన్న కడుపులో కదా. నేను పుట్టక ముందు మా నాన్న కడుపులో ఉన్నాను, మా నాన్న వాళ్ళ నాన్న కడుపులో ఉన్నాడు.
ప్రియమైన వాళ్ళరా, మనందరం ఎవరి కడుపులో ఉన్నాం అనంటే ఆదాము కడుపులో ఉన్నాం. ఆదాము పాపం చేసినప్పుడు ఈయన ప్రతినిధిగా మనందరి పక్షంగా పాపం చేశాడు. రైట్? అర్థమైందా? యేసు ప్రభువు సిలువలో ఎవరో తెలుసా? సంపూర్ణ మానవుడిగా సిలువలో మరణించాడండి. చాలా మందికి ఈ విషయం బుల్లెట్ దిగాల. యేసు ప్రభువు సిలువలో ఏం మాత్రం తన దైవత్వాన్ని వాడుకోలేదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువు సిలువ శ్రమలో మొత్తం కూడా ఆయన ఏమాత్రం తన దైవత్వాన్ని వాడుకోలేదు. ఆయన కడపటి ఆదాముగా, ఆది ఆమదాము తీసుకొచ్చిన శిక్షని కడపటి ఆదాముగా భరించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన రక్త మాంసములలో రాకపోతే నీకు నాకు నెత్తి మీద ఉన్న శిక్ష పెండింగ్. శిక్షకు పెనాల్టీ కంప్లీట్ అవ్వాల, పెండింగ్. సిస్టంలో ఎన్నిసార్లు వెరిఫై చేసుకున్నా పెండింగ్, పేమెంట్ పెండింగ్ అనే వచ్చును. యేసు ప్రభువు సిలువలో 100% మానవునిగా, కడపటి ఆదాముగా ఆయన సిలువలో నీ పేమెంట్ని, నా పేమెంట్ని క్లియర్ చేశాడు. అర్థమవుతుందా? ఇంకో పాయింట్ చెప్తాను. ఇప్పుడు నేను తప్పు చేశానండి, శిక్ష ఎవరికి పడాలి? నాకే పడాలి. నేను పెంచుకుని గొర్రెని చంపేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుద్దా? అవదు. నేను పెంచుకుని ఎద్దుని చంపేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుద్దా? అవదు. ఎవరిని చంపాలా? నన్నే చంపాలా. ఎందుకు? నేను పాపం చేశాను కాబట్టి. ఇన్ ద సేమ్ మేనర్ మానవుడు పాపం చేశాడు. ఎవరిని చంపాలా? మానవుడినే చంపాలా. మానవుడు పెంచుకుని గొర్రెను, మానవుడు పెంచుకునే మేకను చంపకూడదు. అందుకే హెబ్రీ పత్రిక ఏమంటది? గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును పరిహరించుట పైన మానవుడిగా ఆయన సిలువలో మరణించాడు. ఆది ఆదాము దేవునితో వైరం తీసుకొచ్చాడు. కడపటి ఆదాము దేవునితో సమాధానాన్ని తీసుకొచ్చాడు. ఆది ఆదాము శిక్షకి కారణమయ్యాడు. కడపటి ఆదాము ఆ శిక్షను భరించి నీ పెనాల్టీ క్లియర్ చేశాడు. ఆది ఆదాము జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి నిషేధాన్ని తీసుకొచ్చాడు. కడపటి ఆదాము అంటున్నాడు, రండి నాతో కూడా జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తును అని చెప్తా ఉన్నాడు. ఆది ఆదాము ప్యారడైజ్, కడపటి ఆదాము చెప్పండి ప్యారడైజ్ రీగెయిన్. ఏదైతే కోల్పోయావో దాన్ని నీకు తిరిగి సంపాదించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. రైట్ అనా? ఇక్కడ చిన్న పాయింట్. మరి అలాంటప్పుడు మేకని గొర్రెని చంపమని దేవుడే చెప్పాడు కదన్నా. మీరు చాలా తెలివిగలవాళ్ళు ఆ విషయంలో కదా. మేకని గొర్రెని చంపమని దేవుడే చెప్పాడు కదా అని మీరు అంటారు కదా. సో మీరు హోటల్కి వెళ్తే దోశ ఇవ్వడు, ముందేమిస్తాడు? టోకెన్ ఇస్తాడు కదా. సో కాగితం మొక్కే కదా అంటే కుదరదు. నువ్వు డబ్బులు ఇస్తేనే టోకెన్ ఇస్తాడు, టోకెన్ ఇస్తేనే నీకేమిస్తాడు? దోశ ఇస్తాడు కదా. సో ఈ డబ్బులకి దోశకి మధ్యలో ఈ కాగితం మొక్క దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? అయితే డబ్బులను రిప్రజెంట్ చేస్తుంది, లేదా దోశని రిప్రజెంట్ చేస్తుంది కదా. నువ్వు చెల్లించే ఈ బలి అర్పణలు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెల్లించే బలి అర్పణలు కూడా, దేవుడు చెల్లించమన్న మోషే ద్వారా చెల్లించమన్న బలి అర్పణలు కూడా ఈ టోకెన్ లాంటివే. ఈ టోకెన్ ఇస్తే నీకు పాపక్షమాపణ వచ్చేస్తుంది. ఈ టోకెన్ ఇస్తే యేసు ప్రభువు రాబోయే విమోచన కదా. ఈ పాత నిబంధన గ్రంథంలో బలులన్నిటికీ ఛాయారూపకం. ఈ ఛాయారూపకం దేన్ని సూచిస్తుంది అని అంటే రాబోయే యేసు ప్రభుని సూచిస్తా ఉంది. అందుకే యోహాను యేసు ప్రభుని ఏమన్నాడు? లోకముని మోసుకొని పోవు నిజమైన దేవుని గొర్రె పిల్ల. అర్థమవుతుందా? అది కొంచెం డీప్ టాపిక్, మీకు అర్థానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే రక్షించు. ఎందుకు ఆయన 100% మానవుడిగా ఉండవలసి వచ్చింది అంటే నిన్ను నన్ను
దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. సో రెండోది వై దేనికి? వై హీ హ్యాస్ టు బి 100% గాడ్. యానా ఆయన మానవుడు వస్తే సరిపోద్ది కదా, దేవుడికి ఎందుకు రావాలా కదా? దేవుడికి ఎందుకు రావాలి? ఇంతకీ సిలువలో చచ్చిపోయిన దేవుడా మానవుడా? ఇంతకీ సిలువలో చచ్చిపోయిన దేవుడా మానవుడా? దేవుడు చచ్చిపోతే ఆయన దేవుడు అనరు కదా. 100% సంపూర్ణమైన కడపటి ఆదాము సిలువలో చచ్చిపోయాడు. రైట్, ఓకే. అక్కడ నుంచి మీరు ఎటో వెళ్ళొద్దు. వై హీ హాస్ టు బి 100% గాడ్. ఎందుకు ఆయన 100% మానవునిగా దేవుడిగా ఉండాల్సి వచ్చింది? దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఒక రీజన్ చెప్తాను. ఎందుకు అంటే హెబ్రీ పత్రికలో నీకు నాకు అర్పించబడవలసిన గొర్రె లక్షణాలు చెప్తాడు. అది నిర్దోషమైన గొర్రె అయి ఉండాలి, నిష్కలంకమైన గొర్రె అయి ఉండాలి, ప్రత్యేకింపబడిన గొర్రె అయి ఉండాలి కదా, పరిశుద్ధమైన గొర్రె అయి ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ లోక పాపం అంతటిని తీసివేయడానికి మానవుడికి ఏ గొర్రె కావాలి? పరిశుద్ధమైన గొర్రె కావాలి కదా. అబ్రహాము కుమారుడిని తీసుకెళ్తుంటే కుమారుడు అడిగాడు, నానా కట్టెలున్నాయి, కత్తుంది, నిప్పు ఉంది, గొర్రెది నానా అని అన్నాడు. సో అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? టెక్నికల్ పదం ఒకటి. అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే అన్నాడు. అంటే కొడుకా, దేవుని న్యాయాన్ని, దేవుని పరిశుద్ధతల్ని, దేవుని ప్రణాళికల్ని నెరవేర్చగలిగిన గొర్రెని నువ్వు నేను చూడలేమురా. ఎవరు చూసుకుంటారు? యెహోవాయే చూసుకుంటాడు. నువ్వు నేను చూడలేం, యెహోవాయే చూసుకుంటాడు అని చెప్పాడు. ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన 100% దేవునిగా ఉండాల్సి వచ్చింది అని అంటే, we need a sinless sheep. మనకెవరు కావాలి అని అంటే, పాపము లేనటువంటి గొర్రె కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఇది ఏదైనా వనంలో ఇది చెట్టు. ఆదాం పాపం చేశాడు, దేవుడి నుంచి బయటకు వచ్చేసాడు. ఆదాము అవ్వలకి పుట్టిన సంతానం ఎక్కడ పుడుతున్నారు? ఇది ఈ రింగ్లోనే పుడుతున్నారు. ఆదాము అవ్వలకి పుట్టిన ప్రతి సంతానం ఎక్కడ పుడుతున్నారు? ఈ రింగ్లోనే పుడుతున్నారు. ఇప్పుడు పుట్టిన ప్రతివాడు ఈ రింగ్లోనే పుడుతున్నాడు. పుట్టిన ప్రతివాడు పాపంతోనే పుడుతున్నాడు. పుట్టిన ప్రతివాడు పాప నైజంతోనే పుడుతున్నాడు. మరి రక్షకుడు కూడా ఈ రింగ్లోనే పుడితే నీకు సిన్లెస్ షీప్ ఎక్కడి నుంచి వస్తుంది? పాపము లేనటువంటి గొర్రె ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ రింగులో ఉన్నవాడై ఉంటే కుదరదు. ఆయన ఈ రింగుకి బయట ఉన్నవాడై ఉండాలి. కాబట్టి we need a sinless sheep. ప్రియమైన వారలారా, ఆయన 100% దేవునిగా, పరిశుద్ధునిగా ఈ భూమి మీద ఆయన సంచరించాడు. ప్రియమైన వారలారా, 100% ఆయన దేవునిగా ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది. చూడండి, హెబ్రీ పత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది. 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీ 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సడిపోయిన వాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గొర్రె ఆయన, యాజకుడు ఆయనే. యాజకుడు ఆయనే. కాబట్టి we need a sinless sheep. ఎవరు చూసుకుంటారు? యెహోవాయే చూసుకుంటాడు. అబ్రహాము ప్రాఫిటిక్గా పలికాడన్నమాట. యోహాన్ చెప్తా ఉన్నాడు, మనం ఎదురు చూస్తున్న లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే. సో కాబట్టి ఆయన 100%
దేవునిగా ఈ భూమి మీద ఉన్నాడు. ప్రియమైన వారలారా, మూడోది, వై హీ హ్యాస్ టు బి బోత్ గాడ్ మ్యాన్. ఎందుకు ఆయన దైవ మానవునిగా ఉండాలి? ఎందుకు ఆయన దైవ మానవునిగా ఉండాలి? వై? ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దేవునికి మానవునికి మధ్యలో ఏమొచ్చింది అని అంటే ఆ గాథ దేవుణ్ణి మానవుణ్ణి పాపము వేరు చేసేసింది. పాపము వేరు చేసేసింది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనిద్దరికి మధ్యలో వైరం ఉంది. సికింద్రాబాద్కి గొడవ వచ్చింది, విజయవాడకి హైదరాబాద్ కుదరదు. ఎందుకంటే హైదరాబాద్ అదే హైదరాబాద్ ఆయన వచ్చి మీ ఇద్దరికి మధ్య ఉంటాను అని అంటే కుదురుతుంది, ఎందుకంటే విజయవాడ కదా. ప్రియమైన వారలారా, ఒక మనిషి లేచి నిలబడ్డాడు, వెంటనే హైదరాబాద్ వాళ్ళు ఓయ్ అతను మా మనిషి అని అన్నారు, విజయవాడ వాళ్ళు కూడా ఓయ్ అతను మా మనిషి అని అన్నారు. ఇప్పుడు ఇతను మధ్యలో ఉండడానికి కుదురుద్దా? అద్భుతంగా కుదురుద్ది కదా. ప్రియమైన వారలారా, ఎందుకు ఆయన ప్రియమైన వారలారా, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏం చేశాడు సిలువలో అనంటే, ప్రియమైన వారలారా, ఒక హస్తాన్ని దేవునికి ఇచ్చాడు, ఇంకొక హస్తాన్ని మానవునికి ఇచ్చాడు. సిలువలో ఆయన ఇద్దరి డిమాండ్స్ నెరవేర్చాడు. ఈయన డిమాండ్స్ నెరవేర్చాడు, వీళ్ళ డిమాండ్స్ నెరవేర్చాడు. ఇద్దరిని తన సిలువ ద్వారా సమాధానపరిచాడు. కాబట్టి ప్రియమైన వారలారా, పరలోకములో ఆయన చేతుల్లో గాయాలు ఎప్పటికీ ఉంటాయి. పరలోకం నూతన యెరూషలేములో, నూతన ఆకాశంలో అన్ని పోతాయి, కానీ యేసు ప్రభు చేతుల్లో గాయాలు మాత్రం అలాగే ఉంటాయి. వధింపబడిన గొర్రె పిల్ల గాయాలు అలాగే ఉంటాయి. ఎందుకో తెలుసా? హీఈస్ అవర్ రిడీమర్. ఆయన మన మధ్యవర్తి, హీఈస్ అవర్ మీడియేటర్. దేవుణ్ణి మనం చూడలేం, మన నేకెడ్ అయితే దేవుణ్ణి చూడలేం. అక్కడ కూడా హూ ఈజ్ అవర్ మీడియేటర్? వధింపబడిన దేవుని గొర్రెపిల్ల, సిలువలో గాయపరచబడిన యేసు ప్రభువే మన మధ్యవర్తి ఎప్పటికీ. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకు ఆయన దైవ మానవునిగా ఈ భూమి మీద ఉండాల్సి వచ్చింది. ఇక్కడ వరకు నేనేం చెప్పానంటే పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెప్పాను. జీసస్ క్రైస్ట్ ఇది చెప్పే ముందు ఇప్పుడు నేను చెప్పిన లెసన్ అంతా చెప్తారా? ఇప్పుడు చెప్పిందంతా ఉంటుంది అప్పటిన్నా, మీరు వచనాలన్నీ చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా ఉంటుంది దాంట్లో, రైట్? ఓకే. సో కాబట్టి ద వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పర్సన్ గురించి అర్థం చేసుకున్నాం. వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయనకు వచ్చాడు. 3 కింగ్ గా ఉండడానికి ద ఆఫీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో ప్రాఫిట్ ఏం చేస్తాడంటే, ఇది దేవుడు. ప్రాఫిట్ ఏం చేస్తాడంటే, అయిపోయింది 3 minutes. ప్రాఫిట్ ఏం చేస్తాడంటే దేవుని పక్షంగా నిలవబడి ప్రజలతో మాట్లాడతాడు. యేసు ప్రభు ప్రాఫిట్ గా ఉండడానికి వచ్చాడు. ప్రియమైన వారలారా, ఆయన వచ్చే చాలా విషయాలు మానవ అర్థం చేసుకున్నారు. వచ్చే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఎలా ఉంటుందో మనకి తెలిసింది. ద హైయెస్ట్ రెవల్యూషన్ ప్రభువులో మానవుడికి అర్థమైంది. నన్ అదర్ దాన్ గాడ్ హెడ్ రిప్రజెంటేటివ్ గా ఆయన వచ్చి మానవునితో మాట్లాడాడు. మానవునితో మాట్లాడాలని మానవుడు అవ్వాలి కదా, అర్థమవుతుంది? చీమలతో భాష మాట్లాడాలంటే నువ్వు చీమల భాష రావాలి, లేకపోతే చీమని అవ్వాలి. అంతే తప్ప మానవుడిగా నేను ఇంగ్లీష్లోను ఫ్రెంచ్లోను మాట్లాడతానంటే చీమకు అర్థమవుతుంది.
సో కాబట్టి ఆయన ప్రాఫిట్ గా ఉండడానికి వచ్చాడు. కాబట్టి మానవునిగా ఈ భూమి మీద ఉండడానికి ప్రాఫిట్ గా ఉండాలి కాబట్టి ఆయన మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని పక్షంగా నిలవబడి మానవులతో మాట్లాడాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నేను ఏదేను వనము నుంచి ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నాను, నా యొద్దకు రండి. ఏదేను వనం నుంచి ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నాను, నా యొద్ద రండి. ప్రయాసపడి భారం. సో మీరు అనుకుంటున్నట్టు దేవుడు మీ పట్ల ఇదిగా లేడు, చాలా ప్రేమగా ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన వచ్చాకే మానవుడికి అర్థమైంది దేవుడు తన ప్రణాళిక ఎంత ఉన్నతమైన ప్రణాళిక మానవుడి పట్ల కలిగి ఉన్నాడు. సో హెవెన్లీ థింగ్స్ అన్ని అన్ఫోల్డ్ అయిపోయినాయి, హెవెన్లీ థింగ్స్ అన్ని రివీల్ చేయబడినాయి. ఆయన ప్రాఫిట్ గా మానవులతో మాట్లాడాడు. ప్రియమైన వారలారా, నిన్ను కూడా దేవుడు ప్రాఫిట్ గా ఉండాలని ఇష్టపడుతున్నాడు. నీ పక్కన ఉన్నవాడికి తెలీదు దేవుడు ప్రేమ కలిగినాడని, నీ పక్కన ఉన్నవాడికి తెలీదు యేసు ప్రభు ఆయన ప్రేమించాడని, నీ పక్కన ఉన్నవాడికి తెలీదు పాపం నుండి చచ్చిపోతాడని, నీ పక్కన ఉన్నవాడికి తెలీదు యేసు ప్రభువులో మీ విమోచన విడుదల ఉందని, నీ పక్కన ఉన్నవాడికి తెలీదు యేసు ప్రభువులో పరలోకం ఉందని, మోక్షం ఉందని. యేసు ప్రభు ప్రాఫిట్ గా ఉన్నాడు. నిన్ను కూడా ప్రాఫిట్ గా ఉండాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. రెండోది ప్రీస్ట్. ప్రీస్ట్ ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్గా రివర్స్. ప్రీస్ట్ ఏం చేస్తాడంటే మానవుని పక్షంగా నిలబడి దేవునితో మాట్లాడతాడు. యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత దేవాలయపు తెర మధ్యకి అడ్డంగా చిరిగిపోయిన ఈ ప్రధాన యాజకుడు కదా, ఇందా హెబ్రీ పత్రికలో చదివిన ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఆ మందిరంలోనికి తీసుకెళ్ళి దేవునికి చూపించి, అయ్యా సుకుమార్ పాపం చేశాడు, కానీ వాడి పక్షంగా నిర్దోషమైన గొర్రె వధించబడిందయ్యా, ఇదిగో ఈ రక్తాన్ని చూసి సుకుమార్ని క్షమించు అని. ఎప్పుడూ లేచిపోదు, ఎప్పుడూ అయిపోదాం. రోడ్ యాక్సిడెంట్లో కానీ ఏదో ఒక ఇదిలో కానీ మొత్తం ఇది దీన్ని హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు. యాజకుడిగా దేవుడితో మాట్లాడాడు చాలా విషయం. మీకు సువార్తలు అన్నింటిలో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రీస్ట్ గా దేవునితో మాట్లాడాడు. ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను కూడా ప్రీస్ట్ గా ఉండాలని కోరుతా ఉన్నాడు. అయ్యా మా నాన్న తాగుడయ్యా, మా నాన్న మీద శాపం రానివ్వకు ప్రభువా, మా నాన్న పక్షంగా నేను అడుగుతున్నాను. మా నాన్న అడిగే పరిస్థితుల్లో లేడు ప్రభువా, మా నాన్న పూర్తిగా మునిగిపోయినాడు, మా నాన్నకి ఏమీ అర్థం. అయ్యా నా సహోదరుడు ఉన్నాడు, అయ్యా నా సహోదరి ఉంది, రక్షణ పొందమంటే పొందట్లేదయ్యా, లోకంలోనే ఉండిపోయింది, నీ దగ్గరికి రావట్లేదయ్యా, అయ్యా నీ ఉగ్రత కురిపించకయ్యా. తన పక్షంగా నేను అడుగుతున్నాను అయ్యా, తన పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా దయ చూపించు. కాబట్టి యు నీడ్ టు ప్రే ఏ హై ప్రీస్ట్ ప్రేయర్. హై ప్రీస్ట్ మన ప్రధాన యాజకుడు అయిన ప్రీస్ట్లీ ప్రేయర్ నువ్వు నేర్చుకోవాలి. అందుకే పేతురుపత్రికలో ఏముంది? రాజులైన యాజక పేతురుపత్రికలో ఏముంది? రాజులైన యాజక సమూహం నువ్వు. యు ఆర్ ప్రీస్ట్. కాబట్టి దేవుడు నిన్ను ప్రీస్ట్ గా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మూడోది ఆయన రాజు. ఏంటి చెప్పు, తప్పించేస్తా. నువ్వు యూదుల రాజువా? నేరం మోపుతున్నారు చెప్పు, అంతా మన చేతిలోనే ఉంది అంటే మొట్టమొదటి ఏమన్నాడు తెలుసా? ఒరే నీకు ఒకటి అర్థం కావట్లేదు, పైనుంచి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప ఏ అధికారం లేదు నీకు అని చెప్పి, యూదుల రాజువా అంటే ఎస్ నీవన్నట్లే. నా రాజ్యము నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ రాజ్యం కాదు, నా రాజ్యం పరసంబంధమైన రాజ్యం. కాబట్టి నువ్వు అనుకుంటున్న రాజ్యం కాదు. కాబట్టి నీకు నాకు యుద్ధం లేదు, నీకు నాకు గొడవ లేదు, పర్లేదు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అని అన్నాడు. ప్రియమైన వర్లరా, అవర్ లార్డ్ ఈజ్ కింగ్ కదా. అవర్ లార్డ్ ఈజ్ కింగ్. మన దేవుడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దావీదు కీర్తనల్లో ఎంతో ప్రైజ్ చేశాడు దావీదు ప్రాఫిటిక్ గా. ఎవరిని? ఈ రాజునే. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము అని అన్నాడు కదా.
ఎవరు? ఈయనే. కాబట్టి ప్రియమైన వారలారా, ఈజ్ అవర్ కింగ్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు నీ హృదయాన్ని ఏలుబడి చేయాలనుకుంటున్నాడు. ఈ దేశం అంతా ఏలుబడి చేస్తాడు. ఆయనకి చాలా కష్టమైన విషయం ఏంటంటే నీ హృదయాన్ని ఏలుబడి చేయలేకపోతున్నాడు. ఆయన బయటంతా రాజే, నీ హృదయంలో తప్ప. కదా ప్రియమైన వారలారా, నీ హృదయాన్ని ఆయన రాచరికపు ప్రియమైన వారలారా, ఈరోజు కొంచెం సమయం ఎక్కువ. ప్రియమైన వారలారా, ఈరోజు కొంచెం సమయం ఎక్కువైంది. దయచేసి క్షమించండి. నాకున్న ప్రాబ్లం నన్ను చాలా చోట్ల పిలవకపోవడానికి కూడా కారణమే అది. ఎందుకంటే ఎక్కువసేపు చెప్పేస్తాను. రైట్. సో 100% God man. He has 3 offices. He's and he's king. Right? So అన్న నవీన్ అన్న ప్రార్థన చేసి సెషన్ని క్లోజ్ చేస్తారు. మంచిదండి. యొక్క ప్రత్యేకమైన సందర్భంలో మన హృదయాన్ని దేవుని ముందు సమర్పించుకొని దేవుని కొరకు మన హృదయాలను మరొకసారి ప్రతిష్ఠించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని సమర్పించుకొని దేవుని కొరకు మన హృదయాలను మరొకసారి ప్రతిష్ఠించుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మానవత్వం, ఇవన్నీ మన హృదయాల్లో ముద్రించబడి ఒకవేళ అపవాది మనల్ని శోధనకు గురి చేసి పునాది మన జీవితం చెరిగిపోనంతగా దాన్ని మనం గుర్తుపెట్టుకొని అవసరమైతే చేస్తాను. ద్వితీయోపదేశ ఖండంలో కానీ అనేక సందర్భాల్లో మన ద్వారబంధముల మీద మన చేతికి బాసికం లేకపోతే బాసికంలాగా కట్టుకోవాలనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని అపవాది చేస్తున్న ఏ తంత్రాన్నైనా మనం త్రిపుటి దేవుని కొరకు మన విశ్వాసాన్ని నిలుపుకోవాల్సి ప్రియమైనటువంటి వాళ్ళరా చివరిలో చెప్తూ మన హృదయాన్ని ఏలుబడిచేవారు అని మరలా చేసుకున్నాం. ఈ మాట మార్చుకోవాలి. ఎందుకు అని అంటే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనను మన హృదయంలోకి చేర్చుకుని రాజుగా, యాజకునిగా, ప్రవక్తగా ఆయన యొక్క స్థానాన్ని మనం మన హృదయాల్లో ఎప్పటికీ బదిలీ చేసుకుని ఆయన రాకడలో మనం ఆయన చూసేంత వరకు మన విశ్వాసాన్ని కొనసాగించవలసిన వారమైన కనుక ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధునికి వందనాలు తండ్రి. మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ 3వ దినాన్ని జయకరంగా మీరు జరిగించారు. నీ దాసుని ఇంతవరకు సిలువ మరుగు పెట్టుకుని శ్రేష్టమైనటువంటి విధానం వరకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే ప్రభువా, నీ యొక్క దైవత్వాన్ని, యొక్క మానవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఎంతో ప్రభా వక్రీకరించి నీ గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం నుంచి వెనుకకు జారిపోయారు. మేమైతే ప్రభా అలా ఉండకుండా ప్రభా నిన్ను సరైనటువంటి అనుభవ జ్ఞానంలో నిన్ను అర్థం చేసుకుని మా విశ్వాసాన్ని మా జీవితకాలం అంతా కాపాడుకోవడానికి ప్రభా నిన్ను మరింత తెలుసుకుని లోతుగా అర్థం చేసుకుని నిన్ను మరింతగా ఆరాధించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. అదే రీతిగా ప్రభు చేసుకోండి. వారు చేసినటువంటి పరిచర్య బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకోవడం, ఇంకా అనేక మంది విద్యార్థులకు, అనేకమైనటువంటి విశ్వాసులకు ప్రభు గొప్ప మార్గదర్శిగా ఉండడానికి ప్రభుని గొప్ప సాధనంగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. మిడితండి మరి వారి పరిచర్య మీరు దీవించండి ప్రభు. మరి ఇంటలెక్చువల్స్ మధ్య చేస్తున్నటువంటి ప్రభు నీకు వందనాలు. మిడితండి మరి వారి పరిచర్య మీరు దీవించండి ప్రభు. మరి ఇంటలెక్చువల్స్ మధ్య చేస్తున్నటువంటి ప్రభు ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యను ఆశీర్వదించి నీ దాసుని పరిచర్య మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనాలు. మిడితండి మరొకసారి నన్ను ఈ 3 దినాన్ని మీరు జయకరంగా మీరు జరిగించని వదనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మాటల ప్రార్థన చేసి మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తెక కీనుడి తప్పించి తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తరిగిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల సర్వలోక పరిశుద్ధులకును కూడొచ్చిన బిడ్డలకు అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద
మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరూ మౌనంగా కూర్చొని ప్రార్థించుకుని ఒకరు అభినందించిన వెళ్ళవాలని కోరుచున్నాను. రేపు రాత్రి యథావిధిగా 7:30 గంటలకు మరి లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ సమయానికి రావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా నేను ముందుగా ప్రకటిస్తున్న రీతిగా ఒక పెన్ను, నోట్బుక్, బైబిల్ కంపల్సరీగా మీతో ఉంచుకొని ఖచ్చితంగా దైవజనులు వాక్యం అందిస్తున్నప్పుడు దాన్ని నోట్ చేసుకోవటం, బైబిల్లో చూడటం తప్పనిసరిగా చేయాల్సిందిగా మిమ్మల్ని మనం చేస్తాను. మరొకసారి మరి ఈ 3 దినాలు వాక్యం అందించినటువంటి మరి సుకుమారన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. రేపటి నుంచి మన మధ్యలో రవికుమార్ మాస్టర్ అందుబాటులో ఉంటారు కాబట్టి దయచేసి మరి ఈ కార్యక్రమం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా, అనేకులకు పరిచయం చేసి మరి అనేకులు ఇంకా ఈ కార్యక్రమం చూసేలాగా మీ వారికి సహాయపడవలసింది కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.